ప్రశ్నకే అసెంబ్లీలో డెఫినెట్ గా ఆర్ఓఆర్ చట్టాన్ని సవరిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సంతోషమే, ఎందుకంటే గత ప్రభుత్వంలో ధరణిలో అనేక రకాల సమస్యలు వచ్చినాయి. దాదాపు 20 లక్షల మందికి రైతులకి చాలా ఇబ్బంది అయినాయి. ఇంకా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఒకవైపు తహసీల్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, అదేవిధంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాతావరణం చూశాం. అది ప్రక్షాళన చేయాల్సిందే, డెఫినెట్ గా చేయాల్సింది. ఏ రకంగా చేస్తారని వాళ్ళ అసెంబ్లీలో చట్టం వస్తుంది. లెట్ అండ్ వెయిట్ అండ్ సీ. నేనేమన్నంటే గత 11 నెలలు 12 నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. ఆ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. పూర్తి స్థాయి పాలన పైన దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వం. అంటే ఆ ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకోవాల్సినటువంటి సందర్భంలో అనుభవరాహిత్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొన్ని తప్పుతడుగులు వేయడం ద్వారా ఇవాళ ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి సాధ్యం కావడం లేదు. అది హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏవైనా కానీ ప్రజలు అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి, నిరాశ, నిష్ప్రేమ ఉన్నారనేది ఇవాళ ప్రజల చర్చ జరుగుతుంది. అనేక సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వద్దన్నారు? 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినట్టు అనేక తప్పిదాల కారణంగా కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపించుకున్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రయారిటీస్ ఏది? వాళ్ళు ఉన్నటువంటి 6 గ్యారంటీలతో పాటు ప్రజలకు వైద్యము, ఉచిత విద్య, వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితి ఉండే. నిజంగా ఇవాళ ఆ 2 రంగాలు విస్మరించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుకునేటువంటి హాస్టల్స్ లో, సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, గురుకుల హాస్టల్స్ కావచ్చు, అనేక సంఘటనలు ఈ మధ్య కాలంలో జరిగాయి. గతంలో కూడా జరిగినాయి, నేను కాదనంటే. వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది 40 లక్షలు మా ఇద్దరు ఉద్యమ నాయకులే. వారికి తెలుసు, వాళ్ళు విద్యార్థి నాయకుల ద్వారా వచ్చిన వాళ్ళే. 40 నుంచి 50 లక్షల మంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఉంటే ఏకకాలంలో ఒక సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారో ఒకసారి లెక్కలు చూస్తే ఒక డిఎస్సి తప్ప. గతంలో నోటిఫికేషన్స్ కి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఎస్సికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా 11,000, 12,000, ఇంకా 1,90,000, ఇంకా 80,000 ఖాళీలు అట్లనే ఉన్నాయి. పరీక్షలు పెడుతున్నారు, నేను కాదనట్లేదు. కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు ఈ ప్రభుత్వం. నిరుద్యోగులు 40-50 లక్షల మంది నిరుద్యోగులు తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలు ఉన్నాయి. వారి సంతోషం కోసం అంటే 2 లక్షల ఖాళీలు దింపే ప్రయత్నం ఏం జరిగింది అనేది చూడాలి. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటి వరకు ఏ లేదు. అదేవిధంగా 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఏ లేదు. రైతు భరోసా వచ్చే జనవరి నుంచి వేస్తామంటూ చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఫ్యాక్ట్ ఇట్ ఈస్. జనవరిలో వేస్తారా అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే సంక్రాంతి నుంచి ఇప్పటికే నివేదనలు ఖరారు చేస్తున్నారంటూ, అంటే ఆర్థిక మంత్రి ప్రకటించారు కదా స్వయంగా. 7 లక్షల రూపాయలు వైట్ పేపర్ ద్వారా వచ్చినటువంటి అప్పు ఇవాళ 60-70 వేల కోట్ల రూపాయలకు మిత్తులకే కడుతున్నారు, ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకున్నారు. ఈ సంవత్సర కాలంలో నాకు తెలిసి 60 నుంచి 80 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించింది. సో అనేక రూపాయల గ్రాంట్స్ కావచ్చు, గ్రాంటినేట్స్ కావచ్చు, రకరకాల రూపాయల అదనంగా ఈ 80 వేల కోట్ల రూపాయలు కేంద్రం అందించినప్పటికీ ఇంకా అభివృద్ధి గాడిలో పడలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇవాళ దెబ్బతింటా ఉంది. రియల్ ఎస్టేట్ కుదేలైంది. రియల్ ఎస్టేట్ అనేది ఒక బటన్ ఇవాళ హైదరాబాద్ కి గ్రోత్ సెంటర్ కి ఒక బటన్ గా పనిచేస్తుంది. మనీ పంపింగ్ ని హైదరాబాద్ నుంచి జిల్లాల నుంచి గ్రామాల వారీగా మనీ సర్క్యులేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ద్వారా. అది కుంటుపడుతున్నటువంటి వాతావరణం చూసినాం. సరే, మూసీని ప్రక్షాళన ఎవరిని వ్యతిరేకించలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హైడ్రా కార్యక్రమం ఎవరు వ్యతిరేకించలేదు. ఒక స్టేక్ హోల్డర్స్ బాధితులతో డిస్కస్ చేసి వాళ్ళకి న్యాయం చేసే రీతిలో చర్యలు ఉండాలని ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఇప్పటికైనా సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు మానవతరాయ్ గారు చెప్పే 18 గంటలు పనిచేస్తున్నప్పటికీ కూడా వారికి పాలనా యంత్రాంగం పైన ఇంకా పట్టు ఉందా అనేది ఇంకా చాలా డౌట్ వస్తా ఉంది. ఎవరికి వారు ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటున్నట్టు, ఎవరికి వారు ఇండిపెండెంట్ గా ప్రకటనలు చేస్తున్నట్టు, ఇంకా చెప్పదలుచుకుని అవినీతి పెరిగిందని చాలా మంది కాంట్రాక్టర్స్ అడుగుతున్నారు. 8%, 10% అవినీతి కాంట్రాక్ట్ల బిల్లులు చెల్లించడానికి వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు అనేటువంటి అపోహ ఈ ప్రభుత్వం పైన ఉంది. అది నిజమా కాదా వాళ్ళు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమేం అవినీతి లేదు, అట్లాంటిది అబద్ధం, 8%, 10% తీసుకోవట్లేదని నిర్ద్విగ్ధంగా మంత్రులు లేదా అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అవినీతి కార్యక్రమం జరుగుతూ వాళ్ళు నిర్ద్విగ్ధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలు జరుగుతున్నటువంటి విషయాలు నేను చెప్పదు. అంటే మీరు ఆరోపణ చేస్తున్నారు. అంటే
విఠల్ గారు, ఏబిఎన్ ప్రేక్షకుల సాక్షిగా గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఆరోపిస్తున్నారు కదా, ఎక్కడ ఎవరు తీసుకుంటున్నారో పోయి కంప్లైంట్ చేయండి. నిజమని నిరూపించిన విచారణ సంస్థ మీకు ఒకవేళ మీరు అధికారంలో